బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోనుప్పలపాడులో 5 ఏళ్ల బావమరిది వేంచంద్రను బావ సర్వేష్ కుమార్ హత్య చేశారు. సీన్ రీకనెక్షన్ కోసం ఘటనా స్థలికి వద్దకు నిందితుడిని తీసుకెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డాడు. కొండల్లోకి తీసుకెళ్తుండగా బీరు బాటిల్తో దాడి చేశాడు. పోలీసులు హెచ్చరించిన బీర్ బాటిల్ పగులగొట్టి దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసుల గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో అతడి మోకాలపై సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. నిందితుడు సర్వేషు, సీఐ కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలో బాలుడిని హత్య చేసిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోనుప్పలపాడులో 5 ఏళ్ల బావమరిది వేంచంద్రను బావ సర్వేష్ కుమార్ హత్య చేశాడు. సీన్ రీకరెక్షన్ కోసం ఘటనా స్థలికి వద్దకు నిందితుడిని తీసుకెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డాడు. కొండల్లోకి తీసుకెళ్తుండగా బీరు బాటిల్తో దాడి చేశాడు. పోలీసులు హెచ్చరించిన బీరు బాటిల్ పగులగొట్టి దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసుల గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకపోవడంతో అతడిని మోకాళ్లపై సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. నిందితుడు సర్వేషు, సీఐ కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ గంగోత్రి. 5 ఏళ్ల బావమరిదిని కిడ్నాప్ చేసి భార్య అత్తింటి వారిని డబ్బులు డిమాండ్ చేద్దామనుకుని చివరికి ఆ బాలుని రాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన తాడిపత్రి మండలం కోనుప్పలపాడులో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఓ కిరాతకుడు అనంతపురం జిల్లా యాడికి మండలంలోని కోనుప్పలపాడులో జరిగినటువంటి ఈ ఘటన గురువారం వెలుగులోకి అయితే రావడం జరిగింది. అయితే కోనుప్పలపాడుకు చెందినటువంటి గోవిందు, కాంతమ్మ దంపతులకు చెందినటువంటి 3 కుమార్తెలు, కుమారుడు. దంపతులు ఇద్దరు కూడా కూలి పనులు చేస్తూ పోషిస్తున్నారు. అయితే వీరి పెద్ద కుమార్తె లలిత అదే మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందినటువంటి సర్వేష్ ను ప్రేమించడంతో తల్లిదండ్రులు ఏడాదిన్నర కిందటే అతడికి ఇచ్చి వివాహం అయితే చేయడం జరిగింది. అయితే సర్వేష్ జులాయిగా తిరుగుతూ బానిస అవడంతో మద్యానికి అలవాటు పడి అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని లలితతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఆమె తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో సర్వేష్ వారిని డబ్బులు డిమాండ్ చేసేందుకు బావమరిది అయినటువంటి వేమచంద్రను అపహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ద్విచక్ర వాహనంపై కుందనకోట కొండలోకి తీసుకెళ్లి గొంతు నులిమి రాళ్లతో కొట్టి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనంతరం ఉప్పలపాడు చేరుకుని అత్తమామలతో కలిసి బాలుడి కోసం వెతుకుతున్నట్లు ఆయన అయితే నటించాడు. అయితే బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సర్వేష్ పై వేమచంద్రుడు అపహరించినట్లు యాడికి అయితే అనుమానించి నిందితుడిని అయితే అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఘటనా స్థలానికి చేరుకొని బాలుడు మృతదేహాన్ని అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హత్య కేసు ఘటనలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. బాలుడి హత్య కేసు రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో సర్వేష్ పోలీసులపై తిరుగుబడి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదైతే కుందనకోట గుట్టల్లో బాలుడిని ఎలా చంపాడో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఒక్కసారిగా బీరు సీసాలతో పోలీసులపై దాడి చేసి తిరుగుబడిగా సిఐ రామసుబ్బయ్య కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా నిందితుడిపై మొదట గాల్లోకి కాల్పులు జరిపి తర్వాత ఎంతసేపుకి వినకపోవడంతో మోకాళ్లపై కూడా 6 రౌండ్లు కాల్పులు జరపడంతో సర్వేష్ తీవ్రంగా గాయపడినట్లయితే తెలుస్తుంది. అయితే గాయపడిన పోలీసులని నిందితుడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి ఈ ఘటనా స్థలాన్ని వెళ్లి పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవాళ ఆయన కోర్టుకు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో సీన్ రికన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఈ ఘటన జరగడంపై పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సర్వేస్ పై కూడా భార్య బంధువులు కూడా ఆయన్ని కఠినంగా శిక్షించాలి, చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ జీవన్.